నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి కుటుంబం కోట్ల అవినీతితో రాజ్యమేలుతోందని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ ఆరోపించారు. తమ జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే తన కూతురి కోసం బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని ఆయన విమర్శించారు. కవిత చర్యల వల్ల మహిళా లోకం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మీరందరూ కూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ రోజు తన కూతురు పేరు ఈడీలో వచ్చినప్పుడు ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదంటే కేంద్రంలో లోపాయుక్తంగా ఒప్పందాలు ఇంకా ఏదైనా జరిగితే మేనేజ్ చేసుకున్నటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు తప్పించుకోలేరు. ఒక మహిళ మధ్యంలో కేసులో ఇరుక్కుపోవడం అనేది దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే. తెలంగాణ ప్రజలందరూ కూడా కొన్ని ఏళ్ల సమస్యలు పరిష్కారం కానిది ఒక 9 సంవత్సరాలు మేము పరిష్కారం చేశామని చెప్పేసి విధంగా మీరు దేశ చరిత్రలోనే దేశ రాజకీయాలను శాసిస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులని ఎండగడుతూ గో హింస ఆగాలని, గోహత్యలు ఆపాలని, కబేలాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు